హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే షాప్కి వచ్చాను. మా ఆయన మా పెద్దోని దగ్గరికి వెళ్ళిండు హాస్టల్కి తోలుపడడానికి. రేపు బోనాలు ఉన్నాయి మా దగ్గర, అందుకని బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నా, చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి, నా వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, బెల్ గంట కొట్టండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తా. పొడుగు తీసుకోవాలి. ఫస్ట్ కింద కొంచెం ఖర్చుకి, పైన కొంచెం ఖర్చుకి ఉంచాలి. గల్లా కింద కొంచెం ఖర్చుకి, పైన కొంచెం ఖర్చుకి ఉంచుకోవాలి. కుట్టడానికి లూజ్ తీసుకోవాలి. బ్లౌజ్ లూజు మార్కింగ్ పెట్టుకోవాలి. సైడ్లు పొడవు సంఖ వరకు కొంచెం ఖర్చుకు ఇక్కడ ఉంచుకోవాలి. సంఖ కాడ కొంచెం కిందికి, షోల్డర్ పైన ఖర్చుకు కొంచెం, ఇక్కడ కొంచెం 2 ఇంచులు గల్లా సంఖ అయితే గీశాను. నేనైతే గీసి మార్కింగ్ వేసి చూపిస్తున్నాను. ఇది సంఖ, ఇది గల్లా, డబ్బా షేప్, డబ్బా గల్లా కుడుతున్నా. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నా. ఫ్రంట్ చూపెడతా. ముందల భాగం క్రాస్ కటింగ్. బ్లౌజ్ అనేది క్రాస్గా రావాలంటే క్రాస్గా వేయాలి. కొంచెం గీసుకుందాం. మొత్తం గల్ల మాత్రం జాకెట్ కొలత బట్టి గీయాలి. గల్ల గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ముందల భాగానికి పట్టికి తీసుకోవాలి. మార్కింగ్ పెట్టుకున్నాం. సంఖ మొత్తం గీసుకోవాలి. సంఖ భుజాల పైన సైడ్లు 2 ఇంచున్నర క్రాస్ పట్టికి గీసుకోవాలి. క్రాస్ పట్టికి లోతు గీసుకోవాలి. బ్లౌజ్ కటింగ్ చేద్దాం. ముందల పార్ట్ అయితే ఇలా వచ్చింది. చేతుల పొడుగు గీసుకోవాలి. ఇది మల్పనికి ఏమింగ్ చేయడానికి. ఇది 3 ఇంచులు తీసుకోవాలి. సంఖ రౌండ్ దించడానికి ఇలా తీసుకోవాలి. సంఖ చేతి అయితే ఇలా వచ్చింది. హ్యాండ్స్ ఇది క్రాస్ పట్టి గీద్దాం. క్రాస్ పట్టి అయితే గీసాను. బ్లౌజ్ మీద వేసి కట్ చేసుకోవాలి. ఇక ఇది వెనుక పాటు, ఇది ముందల పాటు, ఇది క్రాస్ పట్టి, ఇది హ్యాండ్స్. అలాగే గల్లబట్ట గిడం కట్ చేసుకున్నా. ముందే కట్ చేసుకుంటా గల్లబట్ట గిడంగా. ఇదేంది ఉక్సులకు కానీ క్రాస్ పట్టికి కానీ. ఇది పట్టి ఖర్చు ఏదైనా ఉండడానికి ఖర్చుకి. బ్లౌజ్ కటింగ్ చూశారు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, బెల్ గంట కొట్టండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.